పెద్దక్కమ్మ, తాతయ్య గారు, అత్త, సామయ్య, మీరు కూడా ఈ ఫంక్షన్లో ఉంటే బాగుండేది. మధు, నీ కూతురు జీవితంలో మొట్టమొదటిగా జరుగుతున్న వేడుక ఇది. ఈరోజు మమ్మల్ని తలుచుకున్నావు, మేము ఉండాలని కోరుకున్నావు. తప్పకుండా వస్తాము తల్లి. మా మునిమనవరాల్ని ఆశీర్వదించటానికి వస్తాం. మీ అమ్మమ్మ, తాతయ్యలను కూడా వెంట తీసుకుని వస్తున్నాం. కృష్ణ అమ్మమ్మో నేనేమి వింటేనమ్మా, వాకిళ్ళ నిలిచింది వాస్తవమా? ఇన్నాళ్ల గాయాలు మాయమమ్మా, అచ్చంగా ఈ రోజు నాదేనమ్మా. కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయేనమ్మా, కంటి చెమ్మల్లోనూ నేడు సంతోష ఛాయలమ్మా. నమ్మలేని కలలు నిలిచే కనుల ముందే, ఈ నిజము చూసి కాలమిప్పుడు కదలను. చంటోడా, పెద్దోడా, ఇద్దరు బాగున్నారా? ఇలానే ఎప్పుడూ కలిసి ఉండండి. ఒకరికి ఒకరు తోడుగా, ప్రేమగా ముందుకు వెళ్ళండి. మధు బిడ్డ హాసిని పెద్దదైపోయింది. ఇప్పుడు మధుకి కూడా బాధ్యత పెరిగింది. చంటోడా, పిల్లల జాగ్రత్తరా. వాళ్ళ నవ్వులు, వాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. పెద్దోడా, నీ ఆరోగ్యం జాగ్రత్తరా. ఎంత పని ఉన్నా నీ గురించి కూడా ఆలోచించుకో నాన్నా. మీ అందరూ సంతోషంగా, కలిసిమెలిసి, నిండుగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నా. ఒరేయ్ చంటోడా, పెద్దోడా, ఇద్దరూ ఇలానే కలిసిమెలిసి ఉండాలి. ఒకరికి ఒకరు అండగా నిలబడండి. చంటోడా, పిల్లలు జాగ్రత్త. పెద్దోడా, నీ ఆరోగ్యం జాగ్రత్త. మీ అందరూ సంతోషంగా ఉండాలి. అదే నాకు ఆనందం. కృష్ణ, ఎలా ఉన్నావురా? నారాయణరావు, ఏంటి సంగతి? ముందుగా మీ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలురా. మధు, దాని పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. నారాయణరావు, నీ మనవరాళ్ల కోసం ఇంకా గట్టిగా పోగేయిరా. కృష్ణ, అంతా బాగానే ఉందా? నీ ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు బాగుంటేనే అందరూ బాగుంటారు. అందరినీ బాగా చూసుకో. అప్పారావు, నీ సంగతి ఏంట్రా? వ్యాపారం ఎలా ఉంది? నీ చేతిలో వ్యాపారం బాగోక ఏం చేస్తుందిలే. మేము లేని లోటు వీళ్ళకి ఉండకుండా చూసుకునే బాధ్యత ఇప్పుడు నీదేరా. మధుబాబు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. శరణ్య, హాసిని, కార్తికేయ అందరూ బాగా చదువుకోవాలి. హాసిని, ఆడపిల్లకి ఇది తొలి వేడుక. ఇక్కడి నుంచే నీ అసలైన జీవితం మొదలవుతుంది. ఏ సమస్య వచ్చినా అమ్మకి చెప్పు. మధుబాబు, నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. పిల్లలు జాగ్రత్త. మీరు ఆనందంగా ఉంటే
మేము ఆనందంగా ఉంటాము.